హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పెట్టిన ప్రతి వంట కూడా మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నందుకు కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరొక వంటలోకి వెళ్దాం. ఈరోజు రెసిపీ ఉసిరికాయ పచ్చడి పట్టుకుందాం. ఆ పట్టుకునే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ఉసిరికాయలు, ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి. ఇట్లాంటి పెద్ద కాయలు తీసుకోండి. ఈ మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు వాళ్ళు డబ్బాతో కోసినప్పుడు 2 కేజీలు లెక్కనే ఇస్తారు, కానీ 2 కేజీలు రావు. మన కొలతలో కేజీన్నర వస్తుంది. ఆ కేజీన్నర కొలతకే మీరు ఏ డబ్బాకి గ్లాస్ లెక్కన కొలుసుకుంటే గ్లాస్ లెక్కన కానీ, లేదా కేజీ డబ్బా ఏదన్నా ఉంటే గ్లాస్ కన్నా కూడా ఏదైనా కేజీ డబ్బాలో కొలుసుకుంటే మీకు త్వరగా కొలతలు కూడా తెలుస్తాయి అన్నమాట. ఈ కేజీన్నర కాయలు ఉండి, ఈ కేజీన్నర కాయలకి కేజీ ఆయిల్ పడుతుంది. వేపుకొని దాన్ని మళ్ళీ తాలింపు వేసుకుంటాము. 300 గ్రాములు చింతపండు తీసుకుని నేను ఉడికించి ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. చింతపండు, ఉప్పు, 1/2 కేజీ ఉప్పు, 300 గ్రాములు 3 గిద్దల కారం పడుతుంది. 3 గిద్దల కారము, 1/2 కేజీ ఉప్పు నేను చూసుకుని మళ్ళీ వేసుకుందాము. సరిపోతుంది. కళ్ళుప్పు, రాళ్ళుప్పు తీసుకొని ఎండబెట్టి ఇట్లా మిక్సీ బట్టి పెట్టుకున్నాను. మెంతులు, ఆవాలు పొడి బట్టి ఇలాగా వేపుకొని దోరగా మాడనివ్వకూడదు, చేదొచ్చుద్ది. 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు వేపి ఇట్లా పొడి బట్టి పెట్టుకున్నాను. ఈ తాలింపుకి ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, అన్ని ఎల్లుల్లిపాయ గబ్బాలు తీసుకొని ఇలాగా మిక్సీ బట్టి కొంత పెట్టుకున్నాను. ఈ గబ్బాలు వచ్చి తాలింపులోకి పెద్ద గబ్బాలు వచ్చినాయి కదా, అందుకని నేను ఇట్లా తోలు తీసి ఇట్లా చీల్చి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, ఆవాలు ఈ తాలింపుకి అనమాట. చూద్దాం ఎట్లా చేయాలో ఏంటో. ఆయిల్ ప్యాకెట్ కేజీ ఆయిల్ పడుతుంది చెప్పాను. పొయ్యలు ఆయిల్ పోసుకుందాం. పచ్చళ్ళకి శనగ నూనె అయితేనే బాగుంటుందండి. నేనైతే శనగ నూనె వాడుతున్నాను. చూసారా నురుగు వచ్చింది. ఉసిరికాయ పచ్చడి మా అమ్మ బాగా పట్టేదండి. మా అమ్మ పచ్చళ్ళన్నీ బాగా పట్టేది. ఉసిరికాయ పచ్చడి, పుండు మిరగాయల పచ్చడి, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి. పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం మాకు. అమ్మ బాగా పట్టేది. 2 వాయిలు కొత్త అన్నీ ఒకసారి వేసుకున్నా కొంచెం వేగటకు కష్టంగా ఉంటుంది. 2 వాయిలు వేపుకుందాం. ఇది వరకు అయితే ఆ సీజన్కే పట్టుకునేవాళ్ళండి పచ్చళ్ళు. ప్రతి సీజన్కి ఎప్పుడు వెళ్ళినా మార్కెట్లో కాయలు అన్నీ ఉంటున్నాయి. శనగ నూనె ఇట్లాగా పొంగుద్దండి. అప్పుడు ఏం చేయాలంటే గిన్నెకి నిండా పోయకూడదు, తగు మాత్రం పోసుకొని వేగినాక మనం కావాలనుకున్నప్పుడు తాలింపు పెట్టుకునేటప్పుడు పోసుకోవచ్చు. ఇవన్నీ బాగా పొంగేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చింతపండు, ఈ చింతపండు వేయటం వలన ఏమవుతుంది, పొంగు ఆగిపోతుంది. దోరగా వేగాలి. ఇట్లా దోరగా వేపుకోవాలి. ఎర్రగా మాడనివ్వకూడదు. మాడితే బాగా చేదుగా ఉంటుంది. ఇట్లా దోరగా వేపండి. చూసారా ఇట్లా రావాలి కలర్ఫుల్గా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి తాలింపుకి ఆవాలు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఉంటాయి ఆవాలు. ఈ తాలింపు వేసినాక ఇది కనీసం 1 గంటన్నా ఆరాలి. బాగా చల్లగా కూల్గా అయిపోవాలి. ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి అనేది నల్లబడిపోద్ది. వేడి ఏ పచ్చడిలోనైనా వేడి పొయ్యకూడదు. కానీ ఉసిరికాయ పచ్చడి మళ్ళీ ఇంకా కొద్ది రోజులు బాగానే ఉంటుంది. 1 నెల వరకు బాగుంటుంది. టేస్ట్గా తినడానికి కంటికి ఇంపుగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒలిచిపెట్టుకున్న ఎల్లిపాయ గబ్బాలు వేస్తాను. అయిపోయింది, కట్టేస్తాను. ఇది ఆరుతూ ఉంటుంది కదా, పచ్చడి కలుపుకుందాం.
చూసారా తాలింపు, ఈ తాలింపు వేసుకున్న ఆరతి అని నేను ఎడిగా తీసేనిటిని. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు చల్లారిని చక్కగా. చూసారా ఆయిల్ కూడా ఆరిపోయింది. పోసుకుందాం. ఇట్లాగ ఉండాలండి. నూనె ఎక్కువైనట్టు అనిపించదు కానీ ఎక్కువ అవ్వదు, లాక్కుంటుంది పచ్చడి. సూపర్గా కలర్ఫుల్గా ఎక్సలెంట్ టేస్ట్తో రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి. ఈ ఉసిరికాయ పచ్చడి ఈ నైట్ ఉంచితే ఏమవుతుందంటే ఆ ఆయిల్ మొత్తం పైకి వదిలి ఉప్పు కారం నూనె తీసుకుంటుంది ఉదయాన. రేపు చూద్దాం, నేను మీకు రేపు చూపించి ఒక డబ్బాలోకి మార్చుకుంటాను. నిన్న ఉసిరికాయ పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదండి, ఈరోజు చూద్దాం దాన్ని. దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే కాయలు కొంచెం మాగి ఉంటాయి, చిత్తూతి. నిన్న కలుపుకున్నాం కదా, చూసారా చక్కగా మాగి ఉంది. ఇట్లాగా ఈ కేజీన్నర కాయలు తూకంలో కొలతలో కూడా ఈ డబ్బాతో నేను కొలుసుకున్నాను. ఈ డబ్బాతో డబ్బా ఫుల్ అయ్యి ఇక్కడికి అయింది. హాఫ్ కేజీన్నర కాయలు, ఇది కేజీ డబ్బా. దీనికి 3 గిద్దల కారం పోసాను కదా, నేను అరశాడు ఉప్పు పోసి 1 గిద్ద ఉప్పు ఆపాను. ఈరోజు చూసి పోద్దామని చాలేదు, పోసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. ఇదిగోండి కళ్ళుప్పు, రాళ్ళుప్పుని ఇట్లా ఎండబెట్టి పట్టి పెట్టుకున్నాను. మెత్తగా ఆడించుకొని ఇది 3 గిద్దల కారము, 3 గిద్దలు ఉప్పు కరెక్ట్గా చూసి కొలత ప్రకారంగా వేసుకుంటే పచ్చడి అనేది చెడదండి. 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు, 150 గ్రాములు ఎల్లుల్లిపాయలు. కొన్ని ఎల్లుల్లిపాయలు పట్టి మిక్సీ బట్టి వేసుకున్నాను, కొన్ని ఏమో తాలింపులో ఒలిసి వేసుకున్నాను. ఈ పాళ్ళు అన్నిటిని కరెక్ట్గా చూసి కానీ కరెక్ట్గా వేసి కలుపుకునే ప్రాసెస్ కూడా కరెక్ట్గా చేసుకుంటే పచ్చడి సంవత్సరం పాటు చెదరదు, చాలా బాగుంటుంది. కానీ కలర్ మారుతుంది అనుకుంటే బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా మారదు. అయిపోయింది చూసారా. కొంచెం ఉప్పు చూసుకుందాం లైట్గా. సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. నూనె అనేది ఈ కాయల్లో నూనె ఉంటుంది, పచ్చట్లో నూనె ఉంటుంది. మనం డబ్బాలో వేసుకున్నాక ఏమవుతుందంటే ఆయిల్ పైకి కూర్చుద్ది. ఓకే అయిపోయింది, డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. నోరు ఊరిపోతుందండి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఇట్లా బేసిన్లో అన్నం వేసుకొని తిని నాకు కామెంట్ రాయండి, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.